అందరికీ నమస్కారం. నా పేరు శ్యామరావు మాధవి. నా భర్త పేరు శ్యామరావు ప్రశాంత్ కుమార్. నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముసుగు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు. అందుకు గాను నా భర్త డయల్ 100కి కాల్ చేశారు. కానీ ఏ ఫలితం లేకపోయింది. దానితో నా భర్త హసన్పర్తి సిఐ గారిని సహాయం కోరారు. నీకు సహాయం చేస్తాను, హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్ళగానే తన ఫోన్, వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు. దౌర్జన్యంగా కొట్టారు. తనని చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏదో వెళ్ళిపోయాడు. తనకు గనుక ఏమైనా జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారికి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.